హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే నేను ఇండియా వెళ్ళినప్పుడు విజువల్స్ అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో కవర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను చాలా సర్ప్రైజ్ ప్లాన్తో వెళ్ళానమాట. సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఎవరికి చెప్పలేదు. సడన్గా వెళ్ళే వరకు అందరూ షాక్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారు ఆ రోజు రాఖీ పండుగ ఉండడం వల్ల. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు రాఖీ పండుగ కాబట్టి అందరూ అటు ఇటు ప్రయాణం ఉండే, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడే ఎయిర్ ఇండియా వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీ నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో గుడ్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళి ల్యాండ్ అయింది వచ్చేసి మాత్రం మేము రాఖీ పండుగ రోజే ల్యాండ్ అయ్యామన్నమాట. సో నాకు యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ రాఖీ కట్టలేదు, 1.5 year. సో అంతకుముందు కట్టాను, 2023లో కట్టలేదు రాఖీ, 2024 అలా కలిసి వచ్చిందన్నమాట రాఖీ కట్టడం. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నాకు అన్నయ్య తమ్ముడు అనమాట. సో చాలా అటాచ్మెంట్ మా ముగ్గురికి చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే వాళ్ళు లాస్ట్ టైం ఇస్తారు. సో ఈసారి దేవుడు అలా కలిపాడనమాట ఎలా రాఖీ కట్టాలని చెప్పేసి. సో నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలు కూడా కజిన్స్ ఉన్నారు, అంటే మా తోటికోడలు వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా రాఖీ కట్టారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో ఇలా మా కజిన్స్ అందరినీ కలవడం, అందరికీ సర్ప్రైజ్ చేయడం, ముఖ్యంగా మా కజిన్ సిస్టర్స్. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, ఎందుకంటే అందరూ షాక్ అయినట్టు సర్ప్రైజ్గా వెళ్ళారనమాట. సో కొంతమంది ఏమైంది అసలు అన్నట్టు భయపడ్డారు, కొంతమంది అవన్నీ మంచిగా వచ్చారు అన్నట్టు అన్నారు. అంటే మిక్స్డ్ లాగా ఉండింది, బట్ అందరూ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఎలాంటి ఏమంటారు ఇది లేకుండా మంచి మూమెంట్స్ కదా ఇవన్నీ కూడా మనం లైఫ్లో. సో ది బెస్ట్ మూమెంట్స్. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి మూమెంట్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ పర్టికులర్ వీడియోలో ఇవన్నీ విజువల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూస్తూ ఉండండి. అండ్ నేను రాఖీ కట్టడము, అలాగే మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అవన్నీ విజువల్స్ కూడా ఈ పర్టికులర్ వీడియో కవర్ చేశాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్, ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో చూడండి, నేను రాఖీ ఇక్కడే కొన్నాను అనమాట. మా ఫ్రెండ్ సెల్ చేస్తుంటే స్వప్న అని చెప్పేసి. సో తన దగ్గర రాఖీ తీసుకుని నేను అలాగే వెళ్ళిపోయాను అనమాట రాఖీకు, ఎందుకంటే నాకు ఇక్కడ తీసుకెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే మాకు నైట్ అయిపోతుంది కాబట్టి కొనడానికి టైం ఉండదు కాబట్టి. సో రాఖీతో దిగాను ఫోటో. ఇక్కడ ఫ్లైట్లో ఉన్నంతసేపు లైక్ ఎందుకో మనకు ఒక్కొక్క టైమ్స్లో మనకు అర్థం కాదు, అంటే చాలా ఒక 1.5 year తర్వాత నేను ఇండియాకి వెళ్తున్నా కదా, నాకు ఒక మిక్స్ ఎమోషన్ వచ్చేసింది. మీరు నా కళ్ళల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకో లైక్ కొంచెం వాటరిష్గా అనిపించి, కొంచెం బాధగా అనిపించింది. అది ఆనంద బాష్పం అంటారు కదా. అండ్ ఇక్కడ చూడండి, మనం ఒకటి చూస్తాను ఫ్లైట్లో. అంతకుముందు వరకు అంతా బటన్ ప్రెస్ చేయలేదు, డార్క్ మోడ్లో కనిపించింది. వన్స్ నేను ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఉంటుంది, అది షీల్డ్ కవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అది షీల్డ్ లాగా వెళ్ళిపోయి మొత్తం మళ్ళీ వైట్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో అక్కడ మనకి అక్కడ బ్యాక్ సైడ్ ఏమైతుందో మనకి అద్దం నుంచి మంచి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో చాలామంది ఎవరైనా పడుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అది డార్క్ స్క్రీన్కి ఆఫ్ చేస్తారు. మన కార్లో ఇలా పుల్ చేస్తాం కదా సన్ ప్రొటెక్షన్ లాగా అలా. సో అది ఓపెన్ చేయక వెంటనే మనకి మంచి వ్యూ అనేది కనిపిస్తుంది. చాలామంది పడుకునే టైంలో ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేసిన వెంటనే మనకి డార్క్ మోడ్ వచ్చేస్తుంది. సో తర్వాత మనం అది మళ్ళీ డబుల్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట.
రైస్ అండ్ అన్ని ఫుడ్ వెరైటీస్ అయితే పెట్టారు. రైస్, ఒక దాల్ అండ్ ఒక చిన్న కర్రీ పార్ట్, అలాగే బ్రెడ్ ఐటమ్స్ పెట్టారు. కిడ్స్ కూడా మా పిల్లలు విండో సీట్ గురించి కూర్చున్నారు. తర్వాత మేము ముగ్గురం ఒక సీట్స్పై కూర్చున్నాం, మా హస్బెండ్ ఒక సైడ్ కూర్చున్నారు. సో అలా ఫుడ్ ఇది అంతా అయిపోయింది. కానీ ఫుడ్ అయితే చాలా క్వాంటిటీ అంతా బాగుండేది, ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తూనే ఉండే అనమాట. ఓకే, సో ఫైనల్లీ హైదరాబాద్ వచ్చేసి అనమాట. సో ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చాము. సో అక్కడ ఎక్కువ క్యాప్చర్ చేయలేదు చూడు, బట్ మన హైదరాబాద్ గడ్డ పైన అడుగు పెట్టగానే మాత్రం ఒక మంచి వైబ్ వచ్చేసింది. ఫస్ట్ మేము చెప్పా కదా సికింద్రాబాద్ వెళ్ళాము అని చెప్పేసి. సో మిడ్ నైట్ టైంలో వెలుగులు చాలా ఉండే మన సచివాలయంది. ఇక్కడ ట్యాంక్ బండ్ పై నుంచి వెళ్తూ ఉండే. తర్వాత నెక్స్ట్ ట్యాంక్ బండ్ పై నుంచి అలా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్లో కూడా చూసాం 2 times. మళ్ళీ రిటర్న్ బ్యాక్కి వచ్చేసాం. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు తెలుసు అమరవీరుల స్తూపం అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చాలా డెవలప్ అయిపోయింది హైదరాబాద్ చూస్తుంటే. ముందు వరకు అంతా ఒకలాగా ఉండింది, ఇవన్నీ వచ్చిన తర్వాత నేను వెళ్ళలేదు. సో నాకు కూడా కొంచెం ఫస్ట్ టైం ఎంత డెవలప్మెంట్ అయింది మన ప్లేస్ అని చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ మేము బ్యాక్కి మళ్ళీ ఈ రూట్లో వెళ్తున్నాము. ఈ టెంపుల్కి వెళ్ళాము, అది చూపిస్తాను. ఇది మా ఇల్లు అనమాట, మా మమ్మీ వాళ్ళది. సో ఇలా వెళ్ళిపోయాము. మిడ్ నైట్ అయిపోయింది వెళ్ళే వరకు. సో వాళ్ళు కూడా పడుకున్నారు యాక్చువల్లీ. సో వెంటనే లేచిన మా డాడీ కూడా లేచారు. సో నిజంగానే షాక్ అయ్యారు. యాక్చువల్లీ అంతకుముందు ఎర్లీ మార్నింగ్ ముందు రోజు మాట్లాడిన తర్వాత ఏం చెప్పానంటే కొంచెము సర్ప్రైజ్, చాలా షాక్ అయినాను అనమాట. మా మమ్మీ ఏమో పడుకొని ఉండే. మా మమ్మీ ఏమనుకుంటుంది, ఏదో కల వచ్చిందేమో నిజమో కాదా అని మా మమ్మీ అనుకుంటుండే. సర్ప్రైజ్ మై బ్రదర్. నువ్వెప్పుడు వచ్చినావు? ఇంత షాకా? షాక్, సర్ప్రైజ్. హ్యాపీ రాఖీ. ఇస్తున్నావా? క్యాప్స్ కొట్టు కిట్టి. ఆల్రెడీ యూ హావ్ 2 రాఖీస్ విత్ మీ. ఇది ఆల్రెడీ నువ్వు కట్టుకున్న రాఖీ, ఇంపార్టెంట్ లేదు అది. బట్ ఇదే ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా ఉంది రాఖీ, బాగుంది, మంచిగా. తర్వాత హారతి ఇవ్వడము అదంతా కూడా మనం చేస్తాం కదా జనరలీ రాఖీ పండగకి. సో అదంతా ఫార్మాలిటీగా చేసింది అనమాట. సో మా పిల్లలు కూడా యాక్చువల్లీ కిట్టి చాలా రోజుల తర్వాత వెళ్ళింది, ఆల్మోస్ట్ 1.5 year తర్వాత. ఆమె కూడా అంతా కొంచెం కొత్తగా అనిపించింది. తర్వాత హబీషాకి అంటే ఆల్మోస్ట్ తను ముందు నుంచి ఉంది కాబట్టి తనకు తెలుసు. సో మంచి మన ట్రెడిషన్స్ కూడా మనకు పరిచయం చేయడం మంచి గుడ్ థింగ్. సుపుత్ర ప్రాప్తిరస్తు, ఆస్ట్రేలియా ప్రాప్తిరస్తు, అబ్రాడ్ ప్రాప్తిరస్తు. నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే మా డాడీతో మొక్కించుకోవడం. మన తెలంగాణలో అది ఉంటుంది, ఆడపిల్లలకి మొక్కాలని చెప్పేసి. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా దుర్గామాత టెంపుల్ ఒక అమ్మవారిది మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. సో నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇది పటాన్చెరు నియర్ బై లొకేషన్లో ఉంటుంది. సో వాళ్ళకు కూడా అస్సలు తెలియదు. తను మమ్మీ ఏమైనా చెప్పిందేమో అని భయమైంది, బట్ ఆమె కూడా చెప్పలేదు. Surprising brother. షాకర్రా. చెప్పిందా మమ్మీ వస్తున్నా మరి? చెప్పిందా లేదా చెప్పు. చెప్పిందా మమ్మీ నిజంగా? ఇప్పుడు నిన్న రాత్రి వచ్చి నేను అందుకే నన్ను మెసేజ్ చేసిన. నేను అన్నయ్య హ్యాపీ చేసిన రాత్రి ఇచ్చిండు. అవునా? కట్ చేసిండ నాన్న ఫోన్. అదే నేనే కట్ చేయమన్నా. స్వీటా
అదే ఫస్ట్ టైం అన్నాను అందుకే బొట్టు బొట్టు చాకీ ఇస్తాను చాకీ ఖుషి పక్కన కూర్చో ఖుషి పక్కన కూర్చో అక్కడ కూర్చో కూర్చో ఈడ కూర్చో ఈడ కూర్చో ఈడ కూర్చో కూర్చో మంచి ఈడ కూర్చో సాప మీద నేను కాదు బొట్టు అయిపోయినాయి అందరికి నీ కట్టాలా నీ కూడా ఇది మెయిన్ అది ఇప్పుడు మళ్ళీ కట్టాలి కాబట్టి చిన్న నీకు ఒక పని చేస్తాను ఇది ఓంది ఫస్ట్ ఓం జయ ఓం జయ చిన్న అమ్మ రాఖీ నీకు ఎన్ని రాఖీ ఉన్నాయి నీకు 5 అయిపోయింది నెక్స్ట్ స్వీట్ ఇది మా చిన్నోడికి ఒక వీలు పెట్టి ఇదిగా తమ్ముడికి ఇద్దాం ఓకేనా తమ్ముడు మనకి గిఫ్ట్ ఇస్తాడు గిఫ్ట్ అడుగుదాం ఓకే మన ఇద్దరం ఒక పార్టీ ఓకేనా చూడండి మన ఇద్దరం మేము ఒక పార్టీ మేము గిఫ్ట్ అడగాలి ఓకేనా చలో రెడీ రామచంద్రాయ మనోహరాయ రామకాయ మహిత మంగళాయ జనకర మనోహరాయ మామధాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం. తర్వాత మా పిల్లలు కూడా మా హస్బెండ్కి కట్టలేదు అనమాట. వీళ్ళు రాఖీ ఫస్ట్ రాఖీ కట్టాలి. మా హస్బెండ్కి యాక్చువల్లీ సిస్టర్స్ లేరు, బట్ ఎవ్రీ టైం మనకు తెలుసు కదా ఫాదర్కి కూడా కడుతుంది. ఇందాక నేను మా డాడీ కూడా కట్టాను. సో అట్లనే మా కిట్టి అండ్ హవిష మా డాడీ కూడా కట్టారు అనమాట. కిట్టి ఎప్పుడు కూడా రాఖీ కట్టేది, బట్ ఎప్పుడు వాళ్ళ అక్క హెల్ప్ తీసుకొని కట్టేది. కాకపోతే ఈసారి ఆమెనే కట్టింది అనమాట. ఏదో ఒక ప్రయత్నం చేసి గుడ్ అనిపించింది. సో రాఖీ పండుగ అనగానే మనకు మంచి మూమెంట్స్, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ అమ్మాయిలు ఉంటే చాలా ఒక బెస్ట్ ఫీలింగ్ అనమాట. సో ఇది ఎలా జరిగింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది ఆ రోజు నైట్ వెళ్ళాము. అదే సర్ప్రైజ్ కోసం. నెక్స్ట్ ఇంకా తర్వాత మా తోట కూడా వాళ్ళ పిల్లలు లడ్డు దైవిక్ వీళ్ళకి చాలా, వాళ్ళు కూడా ఎప్పుడు వస్తావు పిన్ని ఎప్పుడు వస్తావు అని అడుగుతుండే. సో ఎట్టకేళ్ళకి సర్ప్రైజ్ చేసాము. నెక్స్ట్ కట్టు రెడీ రెడీ ఫస్ట్ అన్నగట్టు అన్నగట్టు ఫస్ట్ ఫస్ట్ ఇది రెండు కలిపి కట్టేసి రెండు ఇది కూడా కలిపి అదైతే కట్టు కట్టు. ఏమైంది అదే ఓకే గుడ్. నెక్స్ట్ నువ్వు అవిషా నువ్వు ఫస్ట్ మూమెంట్స్ అంటే ఇవే కదా, లైక్ వెళ్ళగానే ఇంకా మా అత్తమ్మ అప్పుడే వంట చేసేసి వాళ్ళకి తినిపించడం, అందరికీ తినిపించింది ఇద్దరు పిల్లలకి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా 1.5 year తర్వాత వెళ్ళాము కాబట్టి మంచి బెస్ట్ మూమెంట్స్ అనిపించాయి మాకు. సో నెక్స్ట్ వచ్చేసి మా కజిన్ సిస్టర్, అదే మా సునీతక్క అని ఉంటారు అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఒకే లొకాలిటీలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రాఖీ కడుతున్నాం అనమాట. ఈసారి మిస్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ వెళ్ళగానే మా పిల్లలు రాఖీ కట్టడం జరిగింది.
అమ్మా ఇప్పుడు వచ్చింది ఇద్దరు షేర్ చేసుకోండి మీరు కూడా ఇద్దరు షేరింగ్ అంతే మొక్కలే ఎందుకు మళ్ళీ మొక్క లక్ష్మీదేవి అంతే మీరంతా వచ్చి లక్ష్మీదేవి అలా జరిగిందనమాట మా అక్క వాళ్ళ దగ్గర. తర్వాత నెక్స్ట్ మా మేనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ నియర్బై ఉంటుంది. సో ఇక్కడ తను కూడా చాలా రోజుల తర్వాత కలవడం చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అనిత అక్క వాళ్ళ ఇంటికి. సో అక్కడ కూడా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ మన లక్కీ పేరు అనమాట సాత్విక్. సో ఇక్కడ కూడా రాఖీ కట్టడం, ఇవి కూడా మంచి విజువల్స్ అనమాట. సర్ప్రైజింగ్ ఇంకోటి ఏంటంటే మేము ఎవ్రీ టైం నేను నమ్మే టెంపుల్ ఇక్కడ దర్బార్ మైసమ్మ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళాము ఫస్ట్ దర్శనం చేసుకొని. సో ఇది చిన్నప్పుడు అంతా నేను తిరిగిన ఏరియా కాబట్టి చాలా బాగా అనిపించింది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా టెంపుల్స్ అవన్నీ వెళ్ళాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ టెంపుల్ నేను ఇండియా వెళ్ళిన తర్వాత వెళ్ళడం. అండ్ నాకు చాలా సెంటిమెంట్ ఉన్న టెంపుల్ దర్బార్ మైసమ్మ టెంపుల్. ఇది మనకి మెహదీపట్నం కార్వాన్ ఏరియాలో ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ముఖ్యంగా బోనాల పండుగకి చాలా ధూమ్ధామ్ చేస్తారనమాట. ఇక్కడ మామూలుగా ఉండదు, చాలా చాలా బాగా జరుగుతుంది బోనాల పండుగకి. తొట్టెల అదంతా ఒక మంచి చాలా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ అట్లనే దసరా కూడా చాలా బాగా జరుగుతుంది టెంపుల్కి. మీరు ఒక్కసారి ఒకసారి విజిట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్